నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియ. తోట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో ఇదివరకు జరిగిన రీసర్వే ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేపట్టాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. తిరుపతిలో బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ వెల్లడి. సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి రామాయణాన్ని అనువదించిన ఘనత కవయిత్రి మొల్లమాంబది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. టీటీడీ నూతన సిబిఎస్ఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన తిరుపతి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు యాత్రికుల భద్రతకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. చిత్తూరులో పుష్ప కిడ్స్ వరల్డ్ షాపు యజమాని ఇంట్లో కాల్పులకు తెగబడిన దుండగులు అరెస్ట్. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించి రాసిన ఘనత కవయిత్రి మొల్లవారిదని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ నరసింహులు హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అని తెలియజేశారు. ఆమె రచనా శైలి సరళమైనదని అలాగే రమణీయమైనదని కొనియాడారు. తాళ్లపాక అన్నమాచార్యుల సతీమణి తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు. శ్రీరాముని చరితమును ఎందరో ఎన్నో విధాలుగా రచించినప్పటికీ సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో మొల్ల రామాయణాన్ని సరళంగా 5 రోజుల్లోనే రాయడం ఆమె ప్రత్యేకత అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో రాశారని ప్రతీతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోత్స్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మండ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ ఏవో భారతి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మురుగు కాలువలపై దుకాణాలను నిర్మించుకున్న వాటిని వెంటనే తొలగించి విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు రేణిగుంట పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని మురుగు కాలువలపై కొందరు అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ అంబేద్కర్ దళిత సంఘం నాయకులు గురువారం మధ్యాహ్నం రేణిగుంట పంచాయతీ కార్యదర్శి మణికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దళిత సంఘం నాయకులు తులసీరాజన్ మాట్లాడుతూ రేణిగుంట పంచాయతీలో ఇష్టారాజ్యంగా మురుగు కాలువలను ఆక్రమించుకుని వాటిపై దుకాణాలను ఏర్పాటు చేసుకుని పంచాయతీ స్థలంలో వ్యాపారాలను చేస్తున్నారన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇనుప రేకులతో దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయన్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఎక్కడ పడితే అక్కడ కాలువల్లో నీరు నిలిచిపోయి దోమలు దుర్గంధం పెరిగిపోయి అందరూ అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా అక్కడక్కడ విద్యుత్ స్తంభాలను ఆనుకుని ఉన్న రేకుల షెడ్లలో కరెంటు సరఫరా అయ్యి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపైన పంచాయతీ అధికారులు వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. వెంటనే అధికారులు పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు గురైన కాలువలు, పంచాయతీ స్థలాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ మండలంలోనే మేజర్ పంచాయతీ అయిన రేణిగుంట ఆక్రమణలకు గురి అవుతాం. ఆక్రమణలు అంటే కాలువని కూడా వదిలే పరిస్థితి కనబడుతుంది. కాలువ పైన ఆక్రమించేసి అది దానిపైన అంగుళ్ళు పెట్టుకోవటం, మెట్లు పెట్టుకోవటం ఇలాంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆక్రమణలు ఎక్కువ. ఎందుకంటే ఆక్రమించుకొని దాన్ని ప్లాట్ఫామ్ లాగా వాడుకొని దానిపైన కూడా అంగళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈఓ గారికి ఇదంతా శుభ్రం చేసి రాబోయే కాలంలో ఈ డ్రైనేజీ నీళ్ళని పోవాలని చెప్పేసి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా ఫోటోలు కూడా ఇచ్చాం. ఈ ఫోటోలు చూస్తే కనబడుతుంది. పైన ఏమో 11 kV, కింద ఏమో ఆక్రమణలు, ఆ సత్తా ఏం పోదు. అదేవిధంగా శుభ్రత అనేది ఉండదు. దోమలు, అదేవిధంగా అన్ని రోగాలకి నిలయంగా మారుతూ ఉంది. కాబట్టి వెంటనే పంచాయతీ అధికారులు దానిపైన చొరవ చూపి ఆ ఆక్రమణను తొలగించాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చాం. అందుకోసం ఈరోజు కూడా
రాబోయే కాలంలో కూడా ఇలాంటిది జరగకుండా వెంటనే దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ దళిత సంఘంగా మేము కోరుతున్నాం. తోటంబేడు మండలంలోని బోనుపల్లి గ్రామంలో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులతో సమావేశం నిర్వహించి వారి నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇవాళ ఈ ప్రాంతానికి రావడం జరిగిందన్నారు. గతంలో జరిగిన రీసర్వేలు సరిగ్గా లేవని, 1Bలో రాలేదని, భాగ పరిష్కారాల్లో న్యాయం జరగలేదని దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు, తొట్టంబేడు ఎంపీడీఓ సురేంద్రనాథ్, సిఐ తిమ్మయ్య, విఆర్ఓలు, విఆర్ఏలు పాల్గొన్నారు. ఇది వరకు చేసినటువంటి రీసర్వేలో చాలా తప్పులు దొర్లాయని తెలుసుకోవడం జరిగింది. వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి, రీసర్వేలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రీసర్వే సరిగ్గా జరగకపోవడం వల్ల 1Bలు రావటం లేదు, లోన్లు తీసుకోలేకపోతున్నారు, అదేవిధంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల రావడంతో ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేది ఒకటి. అదేవిధంగా మనకి ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసి చాలా చోట్ల డీకేటీ భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది, అది కూడా సరిగా రూల్స్ ప్రకారం చేయకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తొట్టంబేడు మండలం బోనుపల్లికి రావడం జరిగింది. సుమారుగా గంటన్నర కూడా ఇక్కడ రైతులందరితో చర్చించిన తర్వాత ఈ ఊర్లో అత్యధికంగా రీసర్వే వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాళ్ళకి జాయింట్ LPM పెట్టడం వల్ల రీసర్వేకి ముందు 1Bలో ఎక్కువ ఎక్స్టెంట్లు వచ్చాయి, తర్వాత తగ్గిపోవడంతో, అదేవిధంగా కొంతమందికి అసలు 1Bలే రాకపోవడంతో అనేకమైన సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చాలా చోట్ల భాగ పరిష్కారాలు సరిగ్గా చేసుకోకపోవడం, సాదా బైనామాలు ఉండి సాగులో ఉన్న వాళ్ళకి ఎటువంటి పట్టాలు రాకపోవడం, ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి కాలంగి నది నుంచి వర్షాకాలంలో ఒకేసారి వాళ్ళ పంట పొలాల మీదకి నీళ్లు రావడంతో ఇసుక మేటలు ఏర్పడడం వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు తెలుసుకున్నాం. వాళ్ళకు కూడా రీసర్వేని మరొకసారి తప్పులంతా జరగకుండా ఎట్లా చేయాలో RDO గారికి, తహసీల్దార్కి కూడా ప్రత్యేకమైనటువంటి రైతులతో సమావేశం చేసుకొని మనం ఈరోజు వాళ్ళకి ఎట్లా పరిష్కారం చూపబోతున్నామో వచ్చే నెల 2 నెలలు అని చెప్పడం జరిగింది. మిగతా సమస్యలన్నింటినీ కూడా తహసీల్దార్ క్షేత్రస్థాయిలో ఈ ఊరికి ప్రతి సమస్యకు వచ్చి వాటిని పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారతీయ విద్యాభవన్ వారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో UKG విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం భవన్స్ ప్రార్థన మరియు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారతీయ విద్యాభవన్లో చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలను అభ్యసించి ఉన్నత పదవులను నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మీరు కూడా అదేవిధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ RV కుమార్ ప్రసంగిస్తూ విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు విద్యతో పాటు వినయాన్ని కూడా కలిగి ఉండాలని, సంస్కృతి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. అత్యుత్తమ పౌరులుగా ఎదగాలని చెప్పి విద్యార్థికి కిండర్ గార్టెన్ అనేది జీవితమనే భవనానికి పునాది వంటిదని తెలియజేస్తూ భారతీయ విద్యాభవన్ విద్యతో పాటుగా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, విలువలను పెంపొందించి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను, అభిప్రాయాలను తెలియజేశారు. విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉప ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సివిఎస్ఓగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఎస్పీ అనంతరం నూతన సివిఎస్ఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి హర్షవర్ధన్ రాజు దంపతులకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓగా అదనపు బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని సేవించడం అనేది, స్వామివారి సన్నిధిలో ఉండడం అనేది చాలా గొప్ప అవకాశం. నేను ప్రస్తుతం ఎస్పీ తిరుపతిగా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. సో దీనికి ప్రభుత్వానికి నా ప్రత్యేకమైన, మా డీజీ సార్కి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అట్లాగే ఈ వచ్చిన అవకాశాన్ని చాలా నిబద్ధతతోటి యాత్రికుల సౌకర్యార్థం, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంతగా మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో చట్టం మరియు మహిళా సాధికారత అనే అంశంపై అతిథి ఉపన్యాసం జరిగిందని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. గురువారం ఉదయం 11 గంటలకు స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో మొదటగా డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేయగా, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్విఎస్ భట్టి, అనుపమ, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, జస్టిస్ డాక్టర్ భట్టి అన్నమయ్య జిల్లా వాస్తవ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేశారని, మన జిల్లా నుండి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం జస్టిస్గా ఉండడం మనందరికీ గర్వకారణమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలియజేశారు. జస్టిస్ డాక్టర్ భట్టి తన పరిచయం గురించి ఆయన వివరించారు. విశిష్ట అతిథి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్విఎస్ భట్టి చట్టం మరియు మహిళా సాధికారత, లా అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై ప్రసంగిస్తూ, మహిళల సాధికారతను సాధించడానికి చట్టం ద్వారా హక్కులు కల్పించడం, ఇతరులపై బాధ్యతలు విధించడం వంటివి చేయవచ్చని తెలిపారు. భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించిందని, అలాగే మహిళలకు అనుకూలంగా సానుకూల వివక్షత చర్యలు తీసుకోవడానికి ప్రతి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందన్నారు. సాధికారత ఎగుమతి దిగుమతి చేసుకునే సరుకు కాదని, మహిళలు తమకు తాముగా సాధించుకోగలరని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 అందరికీ సమాన హక్కులను కలుగజేసిందని, చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. లింగభేదం లేకుండా మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించినప్పటికీ అవగాహన లోపం వల్ల చాలామంది ఆ హక్కులను అనుభవించలేకపోతున్నారన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని సామాజిక సమస్యల గురించి ఒక న్యాయమూర్తిగా తన ముందుకు వచ్చిన కొన్ని కేసులను ఆయన ఉదాహరణగా చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా సాధికారత, లింగ సమానత్వంపైన అడిగిన ప్రశ్నలకు జస్టిస్ డాక్టర్ భట్టి సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎంసీడబ్ల్యూ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొనగా, చివరగా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి కార్యక్రమ వందన సమర్పణ చేశారు. I see that little bit seniors in their respective courses. The Vice Chancellor has told me that they are all MBBS students, physio and nursing students. As is the structure in medical colleges, you have pushed the juniors to the last rows. You maintain this command and control so well that either in auditorium, operation theatre or corridor, one must maintain the structure. I am happy to see that in a lecture where law and empowerment of women is the topic, that while maintaining that gender preference is there, still that seniority is maintained in the auditorium. I got it checked from the director and he confirmed. Therefore, with little liberty and assertion, I am beginning my speech. ఒక రకంగా స్నేహం, కృష్ణుడు కుచేలుడు లాంటి స్నేహం అన్నమాట. వారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జిగా ఉండేవారు. నేను నిజాం ఇన్స్టిట్యూట్లో ఒక చిన్న ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవారు. ఒకనొక పేషెంట్ని వారి ఇంట్లో పనిచేస్తున్న ఒకనొక పేషెంట్కి గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరమైతే
నిజామ్స్కు రెఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు, వేరే హై రిస్క్ సర్జరీ చేయాలని హై రిస్క్ సర్జరీ చేయడం, ఆయన బాగా కోలుకోవడము, తర్వాత డిశ్చార్జ్ అవ్వడము జరిగింది. ఆ సందర్భంలో ఆ పేషెంట్ డిశ్చార్జ్ ఆ సందర్భంలో జస్టిస్ గారితో కొంత నేను వారికి ఆ పేషెంట్ అప్డేట్స్ ఇవ్వడం అది జరిగింది. అదే మా పరిచయం. దాని తర్వాత ఒకరోజు వారే స్వయంగా నిమ్స్కి రావడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఈ పేషెంట్తో డీల్ చేసే పద్ధతిలో నాకేదో విలక్షణత కనబడింది, అందుకని చూడాలనుకుని నేనే వచ్చేసాను అని చాలా ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్. అలా మొదలైనటువంటి స్నేహము వారిని వివిధ పై పోస్టర్ తీసుకెళ్ళడం, అతి దగ్గర నుంచి చూసేటువంటి అదృష్టం నాకు కలిగింది. Justice Bhatti is a graduate of Commerce and Law, enrolled in the Bar Council of Andhra Pradesh in January 1987. He started his practice in the trial court at Madanapalle, Andhra Pradesh, and subsequently moved on to the High Court of Andhra Pradesh at Hyderabad in the undivided state. He was the standing counsel for several public sector undertakings and statutory bodies, and in his further illustrious journey in the legal career, he served as a special government leader in the office of the Advocate General at the High Court from year 2000 to 2003. He practiced on the original and appellate side in the High Court of Judicature, Andhra Pradesh at Hyderabad, before becoming a judge of the High Court of Andhra Pradesh on April the 12th, 2013. He presided as a judge of the High Court at Hyderabad for the states of Andhra Pradesh and Telangana, and subsequent to the establishment of the High Court of Andhra Pradesh at Amaravati, Justice Bhatti was transferred to the High Court of Andhra Pradesh and was there till March the 18th, 2019. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో 4వ రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఎస్సీ ఎస్టీలు త్వరగా ఇళ్లను నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 50,000 రూపాయలను మంజూరు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు. బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా 50,000 రూపాయలు అదనంగా అందజేస్తోందని తెలిపారు. అలాగే జిల్లాలోని ఉపాధి హామీ పథకం ద్వారా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 1,500 రోడ్ల నిర్మాణానికి 99 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే 2,100 గోకులం షెడ్లు నిర్మాణానికి గాను 48 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఎస్టీ బెనిఫిషరీస్కి అదనంగా 75,000 అనౌన్స్ చేయడం జరిగింది. పీవీటీజీ బెనిఫిషరీ ఉంటే, పీవీటీజీ అంటే వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, అక్కడ 1,00,000 అనౌన్స్ చేయడం జరిగింది. సో చిత్తూరు జిల్లాలో అటువంటి 17,800 అటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. సో ఆల్మోస్ట్ సుమారుగా 120 కోట్ల వరకు అందరూ హౌసెస్ కంప్లీట్ చేస్తే, సో 120 కోట్ల వరకు అదనంగా గవర్నమెంట్ నుంచి సాయం చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ ఇష్యూ. సో ఇప్పుడు
నెక్స్ట్ ఒక వారంలో హౌసింగ్ సర్వే చేయడం జరుగుతుంది. హౌసింగ్ సర్వే అంటే ఎక్కడెక్కడ హౌసెస్ ఆల్రెడీ గతంలో శాంక్షన్స్ అయినాయి, బేస్మెంట్ లెవెల్ నుంచి కంప్లీషన్ స్టేజ్ మధ్యలో ఉన్నాయి, అటువంటి బెనిఫిషరీస్ కోసం ఈ స్కీమ్ ఆర్ ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా సాయం చేయడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో సుమారుగా అంటే లాస్ట్ చాలా సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 75,000 హౌసెస్ 50,000 హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ హెల్ప్ తోటి ఆల్మోస్ట్ 18,000 ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు. 15 నుంచి మనం హౌస్ టు హౌస్ సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నాము. హౌస్ టు హౌస్ సర్వే చేసి ఏం చేస్తున్నాం, హౌస్ టు హౌస్ సర్వేలోనే ఎవరెవరు బిఎల్ స్టేజ్లో ఉన్నారు, ఆర్సీ అంటే స్లాబ్ స్టేజ్లో ఉన్నారు, లెంటన్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి అదనంగా ఎఫ్టీ జనరేట్ చేయడం జరుగుతుంది. ఎఫ్టీ జనరేట్ చేసి వాళ్ళకి ఇది పే చేయడం జరుగుతుంది. తిరుపతి జనసేన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం నాడు జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు దాదాపు 50 వాహనాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు రాజారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చలో పిఠాపురం అంటూ పెద్ద ఎత్తున జన సైనికులు పిఠాపురానికి తరలి వెళ్లారు. చలో పిఠాపురం 12 ఏళ్ల పడిన కష్టానికి, 12 ఏళ్లు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటాలకి, 11 సంవత్సరాలు అధికారం లేకుండా ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. ఈ రోజు అధికారంలో ఉండి జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. దానికి పిఠాపురం బహిరంగ సభకి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు తిరుపతి నుంచి భారీ ఎత్తున 50 వెహికల్స్లో భారీ జనసముద్రంతో పిఠాపురం సభ విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత టెంకాయలు కొట్టి సభ విజయవంతం కావాలని చెప్పి మొక్కుని ఈరోజు పిఠాపురంకి బయలుదేరుతున్నాం. తిరుమల శ్రీవారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ఉద్యోగులను మాత్రమే తిరుమలలో విధులు నిర్వహించేలా టీటీడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్యమతస్తులపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమలకు సంబంధం లేకుండా ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలని తెలిపారు. ఇతర దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను సైతం బదిలీ చేయాలని కోరారు. యోగి కసిరెడ్డి నాయన ఆశ్రమం విషయంలో అధికారుల వ్యవహార శైలి సూచనీయమన్నారు. నూతన రాజకీయాలకు నాంది పలికిన నారా లోకేష్కు తమ ధన్యవాదాలు తెలియజేశారు. సొంత నిధులతో కూల్చిన కట్టడాలు నిర్మిస్తామని లోకేష్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ధార్మిక విషయాల్లో రాజకీయ జోక్యం అనవసరమన్నారు. ధార్మిక విషయాల్లో అధికారుల జోక్యం అనవసరమని తెలిపారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఉపేక్షించబోయేది లేదని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను తిరుమలలో స్వామివారి సేవలో పనిచేసే విధంగా పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చక్కటి నిర్ణయం. నేను పాలకవర్గాన్ని, ఈఓను, జేఈఓను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా ఏదైతే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల విశిష్టతను, ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అన్ని మతస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వేగవంతమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఇతర శాఖలకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ తిరుమలకు సంబంధం లేకోకుండా, టీటీడీకి సంబంధం లేకుండా వాళ్ళను ఇతర బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తిరుమల దేవాలయంలోనే కాదు, రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయము అన్న మతస్థులు కొంతమంది పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. రెండో విషయం, నిన్న రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యోగి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాల విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ భవనాలను కూల్చడం అనేటువంటిది బాధాకరం. అయితే దీని మీద బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ప్రకటన ఏదైతే ఉందో ఇది నూతన రాజకీయాలకు, నూతనమైనటువంటి ఒక చక్కటి సాంప్రదాయానికి నిలువెట్టు నిదర్శనం. ఇది వారు ఏదైతే
ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ నిర్మాణాలు కూల్చుకోకుండా ఉండాల్సిందే. అదేవిధంగా ఆ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేసిన విషయంలో కూడా సొంత నిధులతోని మేము వెంటనే దాన్ని వీలైన త్వరలో నిర్మాణం చేస్తామని చెప్పి లోకేష్ గారు ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా లేదా ఒక సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా మంచి ప్రకటన. నేను లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, రాజకీయాలకు అతీతంగా అభినందిస్తున్నా. ఈ సాంప్రదాయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క ధార్మికమైన విషయాల్లో రాజకీయ జోక్యాలు అవసరం లేదు. తిరుమల శ్రీవారిని దిల్రుబా మూవీ టీం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాయి. గురువారం వీఐపీ విరామ సమయంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ నజియా, డైరెక్టర్ విశ్వకిరణ్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. దిల్రుబా సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోందని తెలిపారు. సినిమా విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలియజేశారు. దిల్రుబా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది, అందుకే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నా ప్రతి సినిమాకి రావడానికి ప్రయత్నిస్తుంటాను. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని, యూ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ చేస్తున్నాం. రేపు 14th March రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఉందండి, ఇంకా ఒక 3 ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి, అది అనౌన్స్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శన్ తర్వాత రేపు టుమారో నా ఫిల్మ్ దిల్రుబా రిలీజ్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. సో మీ అందరూ థియేటర్కి రమణి అండ్ ప్లీజ్ నా ఫిల్మ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. Very grateful to be here. Take the blessings on my first debut in Telugu cinema. We need your support. Please watch our film. March 14th దిల్రుబా రిలీజ్. సో స్వామివారి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో స్వామివారి ఆశీస్సులతో రేపు పొద్దున్న థియేటర్లకు రాబోతున్నాం. సో ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు తిరుపతి వినాయక సాగర్లో వాకర్స్కు మజ్జిగ పంపిణీ చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోజురోజుకు ముదురుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని వాకింగ్కు వచ్చే వారికి ఉచితంగా మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మజ్జిగ దాత అయిన వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వాకర్స్కు మజ్జిగ, మినరల్ వాటర్ను వితరణ చేయడం ఆనందంగా ఉందని, కార్యవర్గ సభ్యులచే వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మజ్జిగ వారోత్సవాలుగా నామకరణం చేసి వాకర్స్ యొక్క అభ్యున్నతికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం రాజు, లాయర్ చంద్ర, సాయిబాబారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామస్వామి, సాయి కృష్ణంరాజు, సుజాత, విజయలక్ష్మి, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ వారోత్సవాలు జరగడం మొదలైంది. వేసవి తాపానికి ఇక్కడికి వచ్చే వాకర్స్ యొక్క ఆరోగ్య శ్రేయస్సు కొరకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దాత మజ్జిగ వితరణ చేస్తామని ముందుకు రావడంతో ఈ మజ్జిగ వారోత్సవాల్ని ఈ మార్చి నెలలో వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ యొక్క సభ్యుల సమ్మతితో ఈరోజు మొదలుపెట్టాము. ఇంకా ఈ వారోత్సవాలు కాకుండా మాసోత్సవాల వరకు పోవాలని ఆ దేవదేవుడు కలిగి వెంకటేశ్వర స్వామిని మేమంతా మొక్కుకుంటున్నాము. ఇదంతా మా వాకర్స్ క్లబ్ యొక్క సభ్యుల యొక్క ముందు చూపుతో మేము అన్ని చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా మంచి వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణకు ఏం చేయాలో అవన్నీ మేము ముందుగా చర్చించుకొని ఇక్కడ వాకర్స్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు మేము ఇంకొద్దిగా మెడికల్ క్యాంపులు,
ఇటువంటివన్నీ మేము చేసుకుంటాం, ముందుకు పోతాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చే వాకర్స్ అందరికీ కూడా ఏదో ఒక రకంగా కూడా ఇది చేయాలనే ఉద్దేశంతో మజ్జిగ వారోత్సవాలు ప్రారంభించడం జరిగింది సార్. అందులో భాగంగా ముందుగానే నేనున్నాను అని మన ఆర్కార్ కృష్ణప్రసాద్ గారి ద్వారా మొదటి రోజు ప్రారంభించడం కూడా చాలా సంతోషం. రెండవది వచ్చి ఇది ఒకరోజునే కాకుండా ఈ వారోత్సవాలు సార్ చెప్పినట్టుగా మంత్లీ వైజ్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఎండలు ఎక్కువైనప్పుడు ఇంకా కొద్దిగా పెంచుకోవడం కానీ, సో అనునిత్యం వాకర్స్కి ఏదో రకంగా కొంచెం మేలు కలగాలని, ఒక కొద్దిగా రిలీఫ్ మేలు కలగాలని దీంతో ఈ కార్యక్రమాలు ముందు కూడా సాగుతూ అందరి యొక్క ఆదరణ కూడా ఉండాలని కోరుకుంటూ మరి దీన్ని దిగ్విజయంగా మరి ఈ దీనికి పంపిణీ కోసం వచ్చే దాతలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ వడియార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్లమాంబ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో జీవించారని తెలిపారు. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేసి ప్రసిద్ధికెక్కారన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కవయిత్రి మొల్లమాంబ సాహితీపీఠం చైర్మన్ కేశవ వడియార్, ఆముదాల మురళి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శాంబోలు హరినాథ్, కేశవుల రెడ్డి, చంద్రబాబు నాయుడు, విద్వాన్ కస్పా పద్మనాభం, రాజశేఖర్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ వడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో మనకు అందించిన మహనీయురాలు కవయిత్రి మొల్లగారు. ఆమె జయంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఏఏఓ నాగేశ్వరరావు కోరారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో పథకాల వివరాలను వెల్లడించారు. సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సోలార్ను ఉపయోగించుకోవడం వల్ల కరెంటు బిల్లు ఆదా అవుతుందన్నారు. 3 కిలోవాట్లకు 75,000 రూపాయలు సబ్సిడీ ఉంటుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సోలార్ నెట్ బ్యారెల్ ఇచ్చిన 100 రోజుల్లో సబ్సిడీ అమౌంట్ నేరుగా కన్జ్యూమర్ ఖాతాలో పడుతుందన్నారు. మిగిలిన విద్యుత్తును విద్యుత్ శాఖ కొనుగోలు చేయడం జరుగుతుందని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వము పిఎం సోలార్ సూర్యఘర్ అనే స్కీమ్ ప్రవేశపెట్టింది. పిఎం సూర్యఘర్ దీంట్లో ఎన్ని కిలోవాట్స్ కన్నా కన్జ్యూమర్ అప్లై చేసుకోవచ్చు. కానీ సబ్సిడీ మాత్రము మ్యాక్సిమం సబ్సిడీ 78,000 3 కిలోవాట్స్ దాకా వర్తింపు జరుగుతుంది. 1 కిలోవాట్కి 25,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఈ సదవకాశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సదవకాశాన్ని ఉపయోగించుకోండి. సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన కరెంటు బిల్లు ఏంటంటే మీరు కట్టే బిల్లు రేట్ ఎక్కువ ఉంటుంది. అదే సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తే మాత్రము ₹2 లోపలే మీకు ఛార్జెస్ వసూలు అవుతాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం సూర్యఘర్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం 3 కిలోవాట్స్ గాను 2,10,000 దాకా కట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే సోలార్ మీటరింగ్ మేము పెడతామో పెట్టిన తర్వాత 100 రోజుల లోపల సబ్సిడీ అమౌంట్ 78,000 రూపాయలు 3 కిలోవాట్స్కి కన్జ్యూమర్ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి నేరుగా జమ చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వము. ప్లస్ బిల్లు కూడా ఏంటంటే చాలా వరకు ఆదా అవుతుంది. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆన్ కాల్ డ్రైవర్లు గురువారం నిరసన వ్యక్తం చేశారు. 1,200 రూపాయలు వద్దు, 1,600 రూపాయలు కావాలి, డ్రైవర్ల న్యాయమైన కోర్కెలను తీర్చాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డ్రైవర్ నవరాజ్ మాట్లాడుతూ 2019 నుండి తాము ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేస్తున్నామని, తమకు ఒక రోజుకు ఎక్స్ప్రెస్కు 1,600 రూపాయలుగా, ఆర్డినరీ బస్సుకు 1,200 రూపాయలుగా జీతం ఇస్తూ ఉండగా ఇప్పుడు ఏ బస్సు అయినా 1,200 రూపాయలు ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. డ్యూటీకి రావాలంటే తమ సొంత నగదుతో రావాలని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపి, కిషోర్, అయ్యప్ప, ప్రతాప్, పివి గోపాల్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బస్సు ఎక్కితే వెంటనే అది 5 కిలోమీటర్లు అయినా 10 రూపాయలు టికెట్ కొట్టి మా చేతికి ఇచ్చేస్తారు. ఏమంటే మీరు ఆన్ కాల్ డ్రైవర్స్, మీరు బస్సులో ఎక్కేదానికి అధికారం లేదు అని చెప్తా ఉన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు డ్యూటీ చేస్తా ఉన్నాము. ఆ ఎక్స్ప్రెస్ డ్యూటీకి 1600 ఇస్తున్నారు, ఆర్డినరీ డ్యూటీకి 1200 ఇస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆర్డినరీకి ఎక్స్ప్రెస్కి సేమ్, స్పెషల్ ఆఫ్ అయినా ఏదైనా సరే 1200 ఇస్తున్నాము. ఆర్డినరీకి అయినా ఎక్స్ప్రెస్కి అయినా స్పెషల్ ఆఫ్కి 1200 ఇస్తున్నారు. 6 ట్రిప్పులు మెట్రోకి, ఆర్డినరీ అయితే 5 ట్రిప్పులు వేయాలి. తిరుపతి కాళశ్రీ పెంచింది పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత 400 ఒకేసారి కట్ చేశారు. దీనివల్ల మేము ఎవరు డ్యూటీలు పోకుండా మేము ఆపేసాం. ఈరోజు దయచేసి పై అధికారులకి తెలియజేయడం ఏమనగా, ఈ 400దే సమస్య కాదు, 1600 నుంచి 1200 వచ్చిందే సమస్య కాదు. మాకు ఇన్ని సంవత్సరాలుగా మేము డ్యూటీ చేస్తున్నాం. కనీసం మన డిపోలో స్లీపర్స్ కానించి ఐర్ బస్ డ్రైవర్లు కూడా పాసులు ఉన్నాయి. మాకు మాత్రం ఆన్ కాల్ డ్రైవర్స్, మీరు అవసరానికి మాకు డ్రైవర్ లేకపోతే మీరు వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోండి అనేది చీప్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాకు డ్యూటీ రావాలంటే మేము 30 కిలోమీటర్ల నుంచి బయట నుంచి రావాలా. 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జెస్, రాను పోను మేము ఛార్జీ పెట్టుకోవాలా. ఇన్ని సంవత్సరాలుగా మేము కష్టపడతా ఉన్నాం. టైర్ పంచర్ అయితే రెగ్యులర్ డ్రైవర్లకి ఆ డ్యూటీ ట్రిప్ క్యాన్సిల్ చేసి కూడా ఫుల్ సర్వీస్ ఇస్తారు. మాకు బండి మా ప్రాబ్లం లేకపోయినా, బండి టైర్ పంచర్ అయినా, ఇంజిన్ ట్రబుల్ అయినా కూడా 5 ట్రిప్పులకి 4 ట్రిప్పులు తిరిగామంటే 4 ట్రిప్పులు డబ్బులు ఇస్తున్నారు, కానీ ఫుల్ సర్వీస్ డబ్బులు అమౌంట్ ఇవ్వట్లా. బోనుపల్లి అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఆఫీసర్పై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కల్పించే పథకాలను ఎందుకు తెలియజేయలేదని అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఆఫీసర్ లక్ష్మణ్ను ప్రశ్నించారు. టైంపాస్ చేయడానికి వచ్చావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టైంపాస్ చేయడానికి వచ్చారు, అబద్ధాలు చెప్తున్నావు మళ్ళీ అందరి ముందు కలెక్టర్కి. నీకు ఎంత ధైర్యం ఉండాలి? సస్పెండ్ చేయాలా? నీ వల్ల వాళ్ళకి ఈసారి అంతా లాస్. నువ్వు భరిస్తావా? నీ జీతం నుంచి ఇస్తావా? ఎప్పుడు చేశారు మీరు కోతలు? ఎప్పుడైనా 50,000 టన్నులు అంటే సుమారుగా 4,000 రైతులకు మేము డబ్బులు కూడా ఇచ్చాం. ఏం వస్తున్నాడు? ఏమన్నా చెప్పడానికి వస్తున్నాడు ఇతను? ఏమన్నా మెయిన్ ఊరికే పుస్తకాల మీద పుస్తకాలు ఆన్లైన్ లో ఎక్కించుకుంటే దేనికి? ఎవరు కేసు ఎందుకు పెట్టలేదు? నేను అడిగారు. వర్షాల్లో పంట దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు సూళ్ళూరుపేటలో, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, ఇంకొన్ని మండలాల్లో మనం చాలా పంపించాం. వాళ్ళందరికీ కూడా మొన్న కూడా నేను ఒక రైతుతో మాట్లాడాను. ఉన్నప్పుడు ఎక్కడ విలేజ్ గుర్తురాదు. ఎంతమంది నష్టపోయి ఉంటారు? తిరుపతిలో బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయపాలెం విజయ్ కుమార్ తెలియజేశారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ, ఐఎఫ్ఎస్ అధికారి రామకృష్ణతో కలిసి తిరుపతిలో అమలుపరచాలని బయోడైవర్సిటీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను మీ ద్వారా ప్రజలకు వెల్లడించడమే సమావేశం లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతికి సంబంధించి 4 ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. తిరుపతిలో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు, తిరుపతి జిల్లాలోని ఎంపిక చేసిన జీవవైవిధ్యం కలిగిన వివిధ ప్రదేశాలను బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండేషన్లు, అలాగే తలకోన, కపిలతీర్థం ఇందులో ఉన్నాయని తెలియజేశారు. తిరుపతి జిల్లాలో తిరుమలలో బయోడైవర్సిటీ పవిత్ర ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండేషన్, అలాగే జాపాల తీర్థం, పుత్తూరు వద్ద కైలాసకొన ఉన్నాయని తెలియజేశారు.
జిల్లాలో ఏప్రిల్ నెల నుంచి పాఠశాల సైన్స్ టీచర్లకు, తదుపరి విద్యార్థులకు ఇప్పటికే అన్ని పట్టణాల్లో ఏర్పాటు చేయబడిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు BMCలకు మొదటి విడత శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, అలాగే 14-15 తేదీల్లో తిరుపతిలో NBA మరియు APSBB ఆధ్వర్యంలో ఎర్రచంద్రం మీద జాతీయ ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ జరగనున్నట్లు తెలిపారు. బయోడైవర్సిటీ బోర్డు తన కార్యకలాపాల్లో భాగంగా మొదటి విడతగా పాత ఉమ్మడి ఆంధ్ర జిల్లాలోని ప్రతి జిల్లా కేంద్రంలో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతి, తిరుపతి, వైజాగ్ పట్టణాల్లో బయోడైవర్సిటీ పార్కులకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. ఒక పెద్ద జీవ వైవిధ్య పార్కు, ఒక పెద్ద బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తిరుపతి శేషాచలం బయోస్పియర్ పక్కనే ఉంది కాబట్టి తిరుపతి, అదేవిధంగా వైజాగ్, ఈ 3 ప్రాంతాల్లో 3 పెద్ద బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలని ఫస్ట్ మాకు ఇచ్చిన మ్యాండేట్. దాంట్లో భాగంగానే అమరావతిలో ఇనిషియల్గా మాకు ఒక 25 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. దాని పొజిషన్లోకి ఇంకా రాలేదు. ఇది సర్వే జరుగుతుంది. ఏ ప్రాంతంలో కేటాయించాలి అన్న ఈ యొక్క డెసిషన్ తీసుకోవాలి. సో సెకండ్ది తిరుపతి అంటే దాదాపు చుట్టుపక్కల కాదు, తిరుపతి సరౌండింగ్స్లోనే ఒక 10 ఎకరాల్లో కనీసం 10 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేయాలి అని 2019లోనే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. కొంతవరకు ఆ ఫైల్ ముందుకు కూడా పోయింది. అప్పటి తుడా వాళ్ళు వెంకటపాలెం దగ్గర ఎక్కడో ఒక ల్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు, కానీ గత 5 సంవత్సరాలుగా మొత్తం అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైళ్ళన్నింటినీ బయట తీసాము. సో మా బోర్డు నిర్ణయించిన ప్రకారం తిరుపతిలో ఏ విధంగానైతే బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయాలి అని నిన్న పొద్దున్న జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ వాజ్ వెరీ కన్సిడరేటివ్. సో ఆయన ఒక 3-4 స్థలాలు చెప్పారు. సో రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి త్వరలోనే 10 నుంచి 15 ఎకరాలు ఈ చుట్టుపక్కల 3-4 స్థలాలు చెప్పారు. రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఏ రకమైన అబ్జెక్షన్లు, ఏ రకమైన దాని డిస్టర్బెన్స్లు, పొరంబోకులు ఇట్లాంటి ల్యాండ్ లేకుండా ఉండే చోటు నుంచి ఇస్తానని చెప్పారు. సో నెక్స్ట్ వీక్కి నేను ఫైనలైజ్ చేసి ఒక మాట చెప్తాను మీకు, దాన్ని బట్టి మీరు ముందు పోతుందని చెప్పారు. ఇది సెకండ్. ఇది వైజాగ్లో ఆల్రెడీ ఒక చిన్న పార్క్ అయితే అక్కడ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. దాన్ని మేము నెక్స్ట్ లెవెల్లో తీసుకొని ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇది బేసిక్గా తీసుకున్న డెసిషన్. అభినవ అన్నమయ్య డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు వారి శిష్యులు ఘన నివాళులు అర్పించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం 11:30 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ శిష్యులు గురువుగారి సంస్మరణ సభ నిర్వహించారు. కళాకారులు తరలివచ్చి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తమ నివాళులు అర్పించారు. విలువ కట్టలేని సంకీర్తన నిధిని అందించిన గురువుగారి పట్ల అభిమానంతో, భక్తితో పాటలు పాడి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు సంగీత కళాకారులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పట్ల వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ వారి అనుభవాలను సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్తో పంచుకున్నారు. కృష్ణప్రసాద్ గారికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా ఈరోజు సంస్మరణ సభ జరపడం జరిగింది. ఈరోజు పాల్గొన్నటువంటి మా కళాకారులందరూ కూడా ఈరోజు గురువుగారికి భక్తితో అందరూ కళాకారులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. కావున దయచేసి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కానీ, అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా సంయుక్త కార్యనిర్వహణాధికారులు కానీ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకొని బాలకృష్ణ ప్రసాద్ గారి గురువు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఆయనకి పద్మశ్రీ అవార్డుని రికమెండేషన్ చేసి తీసివ్వాలని చెప్పి టీటీడీ బాధ్యత తీసుకోవాలని చెప్పి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల తరఫున మేము విన్నవించుకుంటూ కోరి ప్రార్థిస్తున్నాం. పండితుల నుంచి పామర్ల వరకు అందరి మనసుల్ని ఆయన ఆకట్టుకోగలిగారు. అలాంటి సద్గురువుకి శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ఆయన పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన లోటు ఎవరూ తీర్చలేనిది, ఆయనకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. గురువుగారు మాత్రం మాకు ఎంతో చేశారు. ఆ రోజు మా ఆశ్రమాన్ని అంతా చూసి మా పిల్లల్ని అందరినీ ఆశీర్వదించి మళ్ళీ నేను రావాలి కోరుకుంటున్నాను అని చెప్పారు. అది వారితో నాకు ఉన్న మధురానుభూతి. వారు కేవలం ఆర్టిస్ట్గానే కాకుండా సేవాభావంగా కూడా
మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చేయూతనిచ్చారు. వారు ట్యూన్ చేసిన సంకీర్తనలే మాకు ఇప్పటికీ చాలా కాన్సర్ట్స్లో మేము పాడి భుక్తిని ప్రసాదించుకుంటున్నాము. వారి యొక్క సంతాప సభలో మేము పాల్గొని వారికి ఈ రకంగా సంతాపాన్ని తెలియజేయడం చాలా బాధాకరం. ఆయన ఎక్కడ ఉన్ననో మనస్ఫూర్తిగా వారికి వైకుంఠ స్వర్గప్రాప్తి కలగాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాము. మాకు అన్నమాచార కీర్తనలు పాడే అదృష్టాన్ని స్వామివారు ప్రసాదించారు. కానీ గురువుగారి కీర్తనలు పాడే అదృష్టాన్ని గురువుగారే ప్రసాదించారు. గురువుగారికి మేము ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే వారు స్వరపరిచిన కీర్తనలను ఎలా స్వరపరిచారో అంతే భద్రంగా జాగ్రత్తగా మేము మా వంతు పాడడానికి మా ప్రయత్నం అయితే చేస్తాము. గురుభ్యో నమః. చిత్తూరు పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 7 మందిని అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. దొంగతనం చేసేందుకు ఉపయోగించిన మారణాయుధాలు, తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దుండగులు పథకం ప్రకారమే దోపిడీకి ప్రయత్నించారని తెలిపారు. ఉదయం 5:30 గంటల సమయంలో పుష్ప కిడ్స్ వరల్డ్ షాపు యజమాని ఇంట్లోకి చొరబడ్డ దొంగలు యజమాని చంద్రశేఖర్ భార్యను తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారని తెలిపారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దుండగులను పట్టుకున్నారని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారన్నారు. సాంకేతికత ఆధారంగా డ్రోన్ కెమెరా వినియోగించి ఆక్టోపస్ బృందంతో ఆపరేషన్ నిర్వహించడం ద్వారా కేవలం 2 గంటల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకున్నామని తెలిపారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారణ చేయడంతో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. యజమాని చంద్రశేఖర్కు సుబ్రహ్మణ్యం అనే ఫర్నిచర్ షాపు యజమానితో పరిచయం ఉందన్నారు. ఈ పరిచయం ద్వారా చంద్రశేఖర్ ఇంట్లో అధిక మొత్తంలో డబ్బులు ఉందని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఓ పథకం ప్రకారం అనంతపురం, నంద్యాల నుంచి 6 మంది దుండగులను తీసుకువచ్చి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారన్నారు. సుబ్రహ్మణ్యంపై ఇదివరకే 6 కేసులు నమోదై ఉందని తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందిస్తూ వారికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఎస్బీ ఇన్స్పెక్టర్ మనోహర్, భాస్కర్, చిత్తూరు పట్టణ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, నెట్టికంటయ్య, శ్రీధర్ నాయుడు, నిత్యబాబు, ఉమామహేశ్వర్, ఎంటీఓ ఆర్ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6 ఒకళ్ళు డ్రైవర్ మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ముసుగులు, మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించడం, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డైల్ 100కి, డైల్ 112కి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 4గురిని, ఇన్వాల్వ్ అయిన 7గురిలో మనం 4గురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం
చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో మనం అరెస్ట్ చేశాము. దుండగుల చేతిలో గాయపడ్డ పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, న్యాయవాది త్రిమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ను వారి నివాసంలో పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛంగా ఉంటారని తెలిపారు. పోలీసులు కూడా వెంటనే దుండగులను పట్టుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలీసుల కృషిని అభినందించారని వెల్లడించారు. అలాగే చంద్రశేఖర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. 6 గంటలకి పుష్ప కిడ్స్ స్టోర్ మీద జరిగిన దాడి చాలా అమానుషం. చిత్తూరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తి ఒక దోపిడీకి పాల్పడడం, దానికి స్కెచ్ చేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇక్కడ మన వాళ్ళు స్పందించిన తీరు, దొంగలు ఇంట్లో పడినప్పుడు, మన దుండగులు ఇంట్లో పడినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతపేట కానీ, ఈ 1 Year బ్లాక్ కానీ, మన వాళ్ళందరూ కూడా గాంధీ రోడ్ కానీ అందరూ స్పందించిన తీరు చాలా అద్భుతం. యువతకి మనం ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలా. ధైర్యంగా వాళ్ళ దగ్గర గన్లు ఉన్నా కూడా, వెపన్స్ ఉన్నాయని మాట్లాడినా కూడా మన వాళ్ళందరూ కూడా దూరి వాళ్ళని నలుగురిని పట్టుకోగలిగినారు. తద్వారా మిగతా వాళ్ళని కూడా అందరిని పట్టుకోగలిగినారు. ఇది చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం, టౌన్ పోలీస్ యంత్రాంగం కూడా చాలా బాగా రియాక్ట్ అయింది, చాలా బాగా పనిచేశారు. మా పార్టీ పరంగా ఏంటంటే ఎక్కడ కూడా ప్రశాంతతకు ఇబ్బంది కలగకూడదు, ఎవరిని కూడా దోపిడీ కానీ దౌర్జన్యాలు కానీ ఎవరు చేయకూడదు. నిన్న ఈ సమస్య మీద కూడా సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. పోలీసులని అభినందించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించమని చెప్పి పార్టీ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ధైర్యం చెప్పడం కోసం ఈరోజు వచ్చాం. వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇప్పుడు పట్టించిన పిల్లలందరూ కూడా మన వాళ్ళే అందరూ కూడా పట్టించింది. వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఏం అవసరమైనా పార్టీ పరంగా పార్టీ కూడా అండగా ఉంటుంది. చిత్తూరులో ఇలాంటి దుర్ఘటనలు మరీ జరగకుండా, ఎప్పటికీ జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియ. తోటంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో ఇదివరకు జరిగిన రీసర్వే ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేపట్టాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. తిరుపతిలో బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడి. సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి రామాయణాన్ని అనువదించిన ఘనత కవయిత్రి మొల్లమాంబది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. టీటీడీ నూతన CBSOగా అదనపు బాధ్యతలు చేపట్టిన తిరుపతి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు యాత్రికుల భద్రతకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. చిత్తూరులో పుష్ప కిడ్స్ వరల్డ్ షాపు యజమాని ఇంట్లో కాల్పులకు తెగబడిన దుండగులు అరెస్ట్. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.